నమస్తే, వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. నేను మీ బ్రహ్మనాయుడు. ఈరోజు మనతో ఉన్నారు కాణిపాక దేవస్థానం మాజీ ధర్మకర్త, ఉమ్మడి చిత్తూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్ పూల ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి ప్రభాకర్. నమస్తే బ్రహ్మనాయుడు గారు. నా పేరు పూల ప్రభాకర్. నేను కాణిపాక దేవస్థానం మాజీ పాలక మండలి సభ్యులు, ఇప్పుడు ప్రజెంటు ఉమ్మడి చిత్తూరు జిల్లా మెగా అభిమానుల సంఘాలకి సంబంధించి అధ్యక్షుడిగా నన్ను నాగబాబు గారు, స్వామినాయుడు గారు కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలండి. ప్రభాకర్ గారు, అసలు కాణిపాకం దేవస్థానం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, కాణిపాక దేవస్థానం ఇవన్నీ ఒకే వరుసలో ఉంటాయి. అంటే ప్రసిద్ధ చెందినటువంటి దేవస్థానాలు. వాటిలో బోర్డు మెంబర్ అయినా, ధర్మకర్త అయినా, లేకపోతే వాటి చైర్మన్ అయినా కానీ అవి ఎంతో హోదా కలిగినటువంటి పదవులు. మీకు ఈ పదవి ఎలా వచ్చింది? యాక్చువల్గా ప్రజారాజ్యంలో నేను జిల్లా కేడర్లో ఉన్నాను. బాగా కష్టపడి మా నియోజకవర్గంలో పూతలపుట్లో అప్పుడు ప్రజారాజ్యంలో పోటీ చేసిన అతనికి కూడా 20,000 ఓటింగ్ వచ్చింది. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషను. నేను ఫస్ట్ నుంచి మెగా అభిమానిని. మెగా చిరంజీవి అంటే చాలా ఇష్టము. మేము తెలుగుదేశంలో ఉన్న వాళ్ళంతా రాయలసీమలో మ్యాక్సిమం ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత మేము ప్రజారాజ్య పార్టీలోకి రావడం జరిగింది. మెగా కుటుంబం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ కుటుంబం నుంచి మేము ప్రయాణిస్తున్నాము. ఇంకా వేరే ఆ పదవి ఎందుకు రావాలనుకున్నప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి రెడ్డి సమాజ వర్గం అంతా కాంగ్రెస్ను వదిలి వైఎస్ఆర్ పార్టీకి పోయింది కాబట్టి ఆ భర్తీలో అప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి గారు చిరంజీవి అసోసియేషను తర్వాత పిఆర్పిలో ఉన్న జిల్లాలో ఉన్న కేడర్ని అక్కువ చేసుకొని మాకు ఆ పదవి రావడానికి ముఖ్య కారణమైంది. అంటే చిరంజీవి గారిని ఇప్పుడు కలిసారు మీరు? కలిశానండి. ఎన్నిసార్లు కలిసి ఉంటారు? 2 తడవలు కలిశాను. గుర్తుపడతారా మిమ్మల్ని? అంటే ఉమ్మడి జిల్లాకి ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా చేశారు కదా. గుర్తుపడతారు. అదే చిరంజీవి గారి నాయకత్వంలో ఆయన ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్ మెర్జ్ అయిన తర్వాత ఆయన కాంగ్రెస్లో కూడా కీలకంగా ఉన్నారు. అయితే ఆయన మద్దతుతోనే మీకు కాణిపాక దేవస్థానంలో చక్కటి పదవిని మీరు అనుభవించారు. నేను మెగా కుటుంబ సంబంధించిన అభిమాని కాబట్టి నాకు అదే కాకుండా నేను బలిజ కులస్తులకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను కీలకంగా ఉంటాము. ఆ జిల్లాలో కులం మేజర్గా ప్రజారాజ్యం పార్టీ వైపు నడిచాను కాబట్టి ఆ కులంలో కూడా నేను కీలకంగా వ్యవహరిస్తాను జిల్లాలో. కాబట్టి నన్ను గుర్తించి ఆ రోజున్న ప్రభుత్వము, అప్పుడున్న దేవాదాయ మినిస్టర్ కావచ్చు, అప్పుడున్న శ్రీరామచంద్రయ్య గారు, రవి గారు, ఎమ్మెల్యే రవి గారు, స్వామినాయుడు గారు వీళ్ళు సలహాతో నన్ను బోర్డులో తీసుకోవడం జరిగింది. ప్రభాకర్ గారు, అసలు ప్రజారాజ్యం పార్టీ పుట్టిందే చిత్తూరు జిల్లాలో తిరుపతి వేదికగా. అసలు ఆనాటి ఆ సంఘటనలు గుర్తు చేసుకుంటే ఎలా అనిపించింది? ఎంతమంది జనం వచ్చారు ప్రభాకర్ గారు ఆ రోజుల్లో? మేము దగ్గరుండి ఏర్పాట్లలో కూడా దగ్గరున్న చూసిన వ్యక్తులము. అవలీల మైదానంలో ఆ ఏర్పాట్లలో కూడా అప్పట్లోనే నాకు చిన్న వయసు అయినా కూడా 33-32 వయసులోనే దగ్గరుండి మేము 10 రోజులు అక్కడ ఉండి చేసే కార్యక్రమాల్లో మేము కూడా మా సహాయం వాటర్ ప్యాకెట్లు కావచ్చు, బోనాలు కావచ్చు, కట్అవుట్లు కావచ్చు, ఇట్లాంటివన్నీ కడతా మేము అక్కడ దగ్గరుండి చూసినాము. 10 లక్షల పైనే వచ్చి ఉంటారు. చెప్పులే 3 లారీలు పడినాయండి. చెప్పులే విలేజ్లో నుంచి ఆడవాళ్ళతో కూడా స్వచ్ఛందంగా వాళ్ళ డబ్బులతో ఆ రోజు రావటం జరిగింది. అట్లా మనకు కర్ణాటక నుంచి కూడా వచ్చారు. ఆ రోజు కూడా మెగా ఫ్యాన్స్ ఎక్కువ కదా, చాలా ఎక్కువ ఉంటాయండి. సో అంతమంది జనం ఆ రోజు ఆ వేదిక. ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 లారీలు చెప్పులు పడ్డాయి. ఇవంతా క్లీన్ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? ప్రజలు వచ్చి వెళ్ళిన తర్వాత సభ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1 మంత్ పట్టిందండి మున్సిపాలిటీకి, బట్ తిరుపతి మున్సిపాలిటీకి సంబంధించి వర్కర్స్కి. మళ్ళీ మన అభిమానులు కూడా వాలంటరీలుగా కొద్ది వర్క్ చేసినాం. అంటే చిరంజీవి గారు ఆ రోజు ప్రజారాజ్యం ఆవిర్భావ సభ తిరుపతిలో నిర్వహిస్తే, ఒకరోజు సభ మహా అయితే ప్రజలందరూ కూడా ఒకరోజు లేకపోతే 2 రోజులు అనుకోండి. ఒక రోజు ముందు వచ్చి సభ అయిపోయిన తర్వాత ఒకరోజు స్టే తీసుకున్నాను, అక్కడ స్టే చేశారనుకోండి. అంటే 1-2 రోజులు అక్కడ అభిమానులు ఉంటే ఆ ప్రాంతాన్ని మళ్ళీ యథావిధిగా తయారు చేయడానికి 1 నెల రోజులు సమయం పట్టిందండి. మరి అంత తాకిడి ఉంది. అంత తాకిడి ఉండదు. అయితే ప్రభాకర్ గారు, ఆ రోజు తిరుపతిలో చిరంజీవి గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు ఎలాంటి వాతావరణం ఉంది అసలు అప్పట్లో? అప్పుడు రాజశేఖర రెడ్డి 2వ తడవ సీఎంగా పోటీలో ఉన్నాడు కాబట్టి గట్టిగా కాంగ్రెస్ పార్టీ, రెడ్డి సమాజ వర్గం గట్టిగా ఉండేది ఆయనకంటే. అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినాడు కాబట్టి తిరుపతిలో ఆయన పోటీ చేయడానికి ప్రధాన కారణం కులం. బలిజ కులస్తులు అప్పట్లోనే 40,000 ఓటింగ్ ఉండింది. ఇప్పుడైతే ఇంకా పెరిగింది.
కాబట్టి చిరంజీవి ఆ నియోజకవర్గాన్ని ఎంచుకున్న దానికి అక్కడున్న అన్ని సామాజిక వర్గాలు అభిమానించి బీసీ, ఎస్సీ, మైనార్టీ కులంలో కూడా మేజర్ కులం కూడా ఓన్ చేసుకొని రెడ్లు తప్ప మిగతా వాళ్ళందరూ అన్ని కులాలు ఓన్ చేసుకున్నారు. కరుణాకర్ రెడ్డి చాలా దౌర్జన్యం చేశాడండి చిరంజీవి మీద. ఆయన్ని కెంచెస్ హోటల్లో నుంచి రానికపోవటం, బూతుల్లో దౌర్జన్యం చేయటం. అంటే హోటల్ నుంచి రానిపోవటం అంటే గూండాలను ఏమైనా పెట్టాడా? గూండాలు పెట్టి గూండాలు అంటే రానివ్వటం అంతే. ఆయన అనుచరులు తోశారు, చిరంజీవి గారిని తోసినారు, నెట్టారు. నెట్టితే మనం అక్కడున్న మన పెద్దలు కూడా ప్రతిఘటించినారనమాట. చిరంజీవి గారు లాంటి మనిషిని దౌర్జన్యం చేయడం ఏంటని అక్కడ తిరగబడ్డారు. అయితే హోటల్లో అప్పట్లో ప్రభాకర్ గారు చిరంజీవి గారికి ఆయన అక్కడ స్టే చేసినటువంటి హోటల్, బస చేసిన హోటల్లో రైడింగ్ కూడా జరిపించారు పోలీసుల చేత అని చెప్పేసి ఇప్పటికీ కూడా కథలుగా చెప్తుంటారు. ఏంటండి అసలు ఆ సంఘటనలు ఏంటి? ఆయన హైదరాబాద్ నుంచి ఊరు వచ్చి ఆయన రూమ్లో డబ్బులు పెట్టి ఆ నుంచి డబ్బుల్ని ప్రజలకి, ఓటర్లకు పంచుతాననే దాని మీద వాళ్ళకి అధికార బలము, పోలీసు బలము అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆయన రూమ్ని అదంతా చెక్ చేయడం జరిగింది. కానీ ఆ రూమ్లో ఏమీ లేదు. అవును, డబ్బు వాళ్ళు ఇచ్చి ఎక్కువ పంచినారు, కరుణాకర్ రెడ్డి వాళ్ళు పంచినారు. చిరంజీవి గారు ఏమో అభిమానంతో వచ్చిన ఓట్లే అవన్నీ. అసలు చిరంజీవి గారి డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ సభకి, ఆ సభా ప్రాంగణాన్ని మళ్ళీ యథావిధిగా శుభ్రం చేయడానికి ఆయన ఒక్కరోజు అభిమానులు ఆ సభకు హాజరైతే 4 రోజులు పట్టిందంటే ఆయనకి ఇంకా డబ్బులతో ఓట్లు కూడా అవసరం ఏముంది? ఆ క్రేజ్ వేరండి. ఎంత దౌర్జన్యం చేసినా ఆ రోజుల్లో మళ్ళీ ఆయన 12,000 ఓటింగ్తో గెలిచారు. అయితే ఆయన ఓడించాలని భూమన కరుణాకర్ రెడ్డి గారు విశ్వప్రయత్నాలు చేశారు. కడప నుంచి చాలా మంది వచ్చారండి. కడప నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఆయన బంధువర్గం అంతా కడప కాబట్టి రాజశేఖర రెడ్డి ప్రత్యేకంగా పంపించి ఆ రోజుల్లో చిరంజీవి గారు ఓడిపోవాలనేది అందరి అధికార పార్టీ దృఢంగా అజెండానే అది. ఆయన అసెంబ్లీకి రానియకూడదు అని. కానీ మంచి మెజార్టీతోనే గెలిచారు ఆ రోజు. అప్పుడున్న పరిస్థితుల్లో అది మంచి మెజార్టీ. అంటే మీరు అనుకున్నారా అసలు ఇంత టైట్ అవుతుంది ఎలక్షన్? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారికి చుట్టం కూడా రాజశేఖర రెడ్డి గారు, ఆయనకు అన్ని విధాలా సహకరించి ఆయన మనుషులు, కడప జిల్లాలో ఆయన అనుచర వర్గం కూడా వచ్చి చిరంజీవి గారి అనుచరుల మీద దౌర్జన్యం చేయబోయి ఆ హోటల్, ఆయన బస్ చేసిన హోటల్ మీద రైడింగులు చేపిస్తూ ఓడిపోతాడేమో చిరంజీవి గారు, బూతుల్లో ఓట్లు వేయకుండా ఆయన ఓడగొడతారేమో భయం కలిగిందా మీకు అప్పుడు? భయం అనేది కాదు, వీళ్ళు దౌర్జన్యాలు చాలా చేశారండి తిరుపతిలో. చాలా చేశారు. అంటే మేజర్గా ఏమంటే బలిజ కులస్తులకు, రెడ్లకు రాయలసీమలో కాదండి. అవును, మాకు వైరం ఉంటుంది. ఇప్పుడు కూడా ఎక్కువే అండి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి బలిజ కులస్తులు మొత్తం స్టాంపింగ్ వేసారు ఓట్లు? లేదు, వేయలేదండి. రాయలసీమలో మీరు చూసుకోండి, బలిజ సామాజిక వర్గం మ్యాక్సిమం జనసేన పార్టీకే వేసింది. మరి వేస్తే ఓట్లు ప్రభాకర్ గారు అంటే బీఎస్పీకి ఇచ్చింది కదండి. బీఎస్పీకి ఇచ్చిన దానివల్ల మనకు అక్కడ మైనస్ అయింది. అంటే అభ్యర్థులు కాస్త బలంగా నిలబెట్టుంటే ఓటింగ్ వచ్చి ఉండేది. ఇప్పుడు మా నియోజకవర్గం ఉండదు ప్రజారాజ్యంలో. ఈ పొద్దు చూడండి, పుష్పరాజ్ అనే వ్యక్తికి ఇచ్చారు. అతనికి ఏమీ ఎక్కడ కానీ ₹1 కానీ ఒక ఏజెంట్ పెట్టలేదు. 20,000 ఓటింగ్ వచ్చింది, స్వచ్ఛందంగా వచ్చింది. అదే మాకు ఈరోజు మొన్న జరిగిన బై ఎలక్షన్లో జనసేన పార్టీ నుంచి గ్లాజు గుర్తుకిచ్చుంటే మేము కనీసం పైన 30,000 ఓటింగ్ తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ మెగా కుటుంబం అభ్యర్థులని ఎంపిక చేయడంలోనే కాస్త వెనకంజిలో ఉంది. అంటే సరైనటువంటి నిర్ణయం తీసుకోపోవడం వల్ల మీరు అక్కడ స్థానికంగా ఇబ్బంది పడుతున్నాం. ప్రభాకర్ గారు, రెడ్డి సామాజిక వర్గం దౌర్జన్యం బలిజల మీద ఉంటుంది అసలు? ఎక్కువ అండి. ఎలా దౌర్జన్యం చేస్తారు వాళ్ళు? ఉదాహరణ, మేము దీవుటివారిపల్లి అనే చిన్న విలేజ్. ఆ విలేజ్లో చదువుకున్న వ్యక్తులు, సాఫ్ట్వేర్ పిల్లకాయలు ఒక 10 మెంబర్స్ చేరి ఒక కమిటీ మార్చేసుకొని దీవుటివారిపల్లి డెవలప్మెంట్ అనే ట్రస్ట్ పెట్టుకొని మినరల్ వాటర్ ఒక ప్లాంట్ కట్టుకునేదానికి స్కూల్కి సంబంధించి, అది కుంటపరుంబోకి స్కూల్ ఆల్రెడీ ఉండదు, దానికి మేము ఒక ప్లే గ్రౌండ్ మార్త పెట్టుకుంటే దాంట్లో ఒక సైడు ఒక 15-20 అడుగుల రూమ్ కట్టుకొని వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలంటే దాన్ని ఈ మధ్య పెట్టనీకన్నా చేసినారు. సరే మీరు లైబ్రరీ కన్నా ఉపయోగించుకొని అని చెప్పినాము, ఎమ్మెల్యే గారికి చెప్పినాము. అంటే మీరు కట్టారు? మేము కట్టాము. ఊరంతా పిల్లలు, సాఫ్ట్వేర్ పిల్లకాయలు ఈ ఊర్లో ఏదో సొంత డబ్బులు వేసుకొని కడితే దాన్ని ఊర్లో మేము ఏదో ఫంక్షన్లకు మంచో చెట్టుకు బయట వెళ్ళినప్పుడు, ఎవరు లేనప్పుడు స్థానిక ఒక రెడ్డి ఎంపీటీసీ, మా ఎంపీటీసీ ఎవరు లేని సమయంలో వాళ్ళు సొంత జేసీబీతోనే ఆ బిల్డింగ్ని పడగొట్టినారండి. మేము దాని మీద 5 లక్షల పరిహారంతో ప్రైవేట్ కేసు వేయటం జరిగింది. ఎంఆర్ఓ మీద, ఎంఏఓ మీద, ఆ స్థానిక
ఎంపీటీసీ దౌర్జన్యం. అంత దౌర్జన్యం. వీక్వల్గా దౌర్జన్యం అంటే మనము ఎదురుగా వస్తే ఎదుర్కొనేదానికి మాకు గవర్నమెంట్తో పని లేదండి. మీరు బలంగానే ఉన్నారు మేము అక్కడ. బలంగానే ఉన్నాం. గవర్నమెంట్కి ఎట్టి పరిస్థితుల్లో మేము చెడ్డ చేసి మేము ఏదన్నా హత్య రాజకీయాలు చేస్తుంటే మేము భయపడాలా. వాళ్ళు చేస్తారా? వాళ్ళు చేస్తారు. వాళ్ళు దౌర్జన్యంగా చేస్తే మేము ఎదుర్కొనేదానికి కూడా సిద్ధంగా ఉంటాం. మేము దాంట్లో అయితే భయపడే క్వశ్చనే లేదు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మీ మీద కేసు చేస్తారండి. పోలీసు వ్యవస్థను అడ్డం ఇప్పుడు పెట్టుకొని గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే గారు మేజర్గా మాకు సంబంధించిన బంధువర్గ ఊర్లోనే ఫీజు రియంబర్స్మెంట్ విద్యాదీవెన పల్లాదని అడిగిన దానికే SC/ST కేసు పెట్టి 30 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకొచ్చుకున్నాం. అంటే మీరు ప్రశ్నించినా అక్కడ రెడ్డి వర్గం మిమ్మల్ని బలిజీలని కేసులు పెట్టి అనగదొక్కటం, మీ 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 వ్యక్తిగతంగా మీరేమైనా బిల్డింగ్ లాంటి కన్స్ట్రక్షన్ చేసినా మీరు ఏమైనా వాటిలో ధ్వంసం చేయటం చేసే పరిస్థితి. కానీ మీలో అక్కడ బలిజీల ఐకమత్యం లేదా? ఐకమత్యం ఉండగానే వాళ్ళు ఇప్పుడు మా మీద మానసికంగా దాడి చేయలేరు. ఏదన్నా ప్రభుత్వం యంత్రాంగాన్ని పెట్టుకొని పింఛన్లు కావచ్చు, లేదా ఇసుక సంబంధించిన కావచ్చు, లేదా మేజర్గా ఏదన్నా తప్పుడు కేసులు పెట్టి లోపలేసి తప్ప ధైర్యంగా ఎదుర్కొండే సత్తా వాళ్ళకి లేదు. మేము ధైర్యంగా ఉంటామండి. వాళ్ళు మాత్రం మనమేమి కబ్జాలు చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు, లేదా పదవుల్లో ఉండి అనుభవించిన కులం కాదు, లేదా పౌరులో ఉన్న అనుభవించిన కులం కాదు. ఏదో పార్టీకి పెద్దల నుంచి సపోర్ట్గా ఉండి ఎదగతా వచ్చిన కులం కాబట్టి అందరూ వ్యవసాయ కుటుంబాలు. ఇప్పుడు మేజర్గా యూత్ ఇప్పుడున్న జనరేషన్లో కొంతమంది సాఫ్ట్వేర్స్ రకరకాలుగా CAలు కావచ్చు అట్లా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకొని తొక్కున్నాం కాబట్టి ఇప్పుడు మేమెందుకు భయపడతాం? మా పెద్దలు కూల్ చేసుకునేటప్పుడే భయపడలేదు. ఇప్పుడు మేమెందుకు భయపడతాం? డెవలప్ అయ్యారు, ఆర్థికంగా రాజకీయంగా చైతన్యవంతులయ్యారు. సో ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మీరు బలిజా వర్సెస్ రెడ్లుగా రాయలసీమ రాజకీయం ఉంటుంది, కంపల్సరీ ఉంటుందండి. ఇక్కడ ఒకటి ప్రభాకర్ గారు, అంటే బలిజా వర్సెస్ రెడ్లకే పడదా, లేకపోతే మిగతా సామాజిక వర్గాలు వర్సెస్ రెడ్డి అనేటువంటి వైరం కూడా ఉందా అక్కడ? లేదండి, అన్ని సమాజ వర్గాలు మాతో బాగుంటాయి. ఒక రెడ్డి మీతో బాగుంటాయి, వారితోటి వాళ్ళతో అన్ని కొన్ని వాళ్ళకు కూడా కొన్ని సమాజ వర్గాల్లో విభేదిస్తూ ఉంటారు. ఓకే, అణగారి వర్గాలు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వింటారు. మేము చెప్తే వినం కదా, వాళ్ళు చెప్పేదానికి మేము వినం. ఎందుకనాలి? వాళ్ళు ఏం అంటే వాళ్ళని భయపెట్టి వాళ్ళ కాస్త ఎదురు తిరిగే వాళ్ళు ఎవరు లేకపోతే వాళ్ళని తొక్కి పట్టేసి ఉంచుతారు. అవును, మీరు కొద్దిగా చైతన్యవంతం వాళ్ళు అవుతున్నారు కాబట్టి వారి ఆధిపత్యానికి, అంటే మీరే పదవులు అనుభవించాలా, మేము కూడా అందరూ సమానమే కదా అని మీరు గొంతెత్తుతున్నారు. అవును, సక్సెస్ అవుతుందా ఈ ఎపిసోడ్? అసలు మీకు అసలు రాయలసీమలో రెడ్డి వర్గాన్ని తట్టుకునే పరిస్థితులు అసలు బలిజీలు ఎప్పటికి తయారవుతారు? తట్టుకునేదంటే మానసికంగా తట్టుకునేదానికి సిద్ధంగా ఉండమని. రాజకీయంగా మనం కూడా ఒక పార్టీలో ఉన్నప్పుడు, ఇప్పుడు నేను జనసేనలో ఉన్నాను. జనసేన పార్టీ కూడా అక్కడున్న మేజర్గా ముందు మీరు పూర్వం నుంచి రాయలసీమలో చూడండి, మేజర్గా కులస్తులు ఎమ్మెల్యేలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. అవి రాను కనుమరుగినాయి. ఎందుకైనా అనేది కూడా ఇప్పుడున్న ఓన్ చేసుకున్న పార్టీ కూడా ఆలోచించాల. మనం బలిజీల్ని ఎంతవరకు దగ్గరికి తీర్చుకుంటున్నాము, ఎంతవరకు ఉన్నాము, ఎవరు వచ్చారు ఏమనేది కూడా ఒక చర్చించుకుంటే మంచిదని నా అభిప్రాయం. ప్రభాకర్ గారు, ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, ఇలా చూసుకుంటూ పోతే దాదాపు 70% రాయలసీమ వల్లే అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని కానీ పరిపాలిస్తున్న పరిస్థితి. మరి మీ రాయలసీమ వాసులు ముఖ్యమంత్రిగా ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నా మీ రాయలసీమ అభివృద్ధి చెందలేదా? ప్రత్యేకించి మీ చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు ఉదాహరణకి ఒకటండి నేను చెప్పేది, చిత్తూరు జిల్లా, చిత్తూరు ఏర్పడి జిల్లా కేంద్రంగా 100 సంవత్సరాలు అయిపోయినాయి. అవును, కర్ణాటకకి తమిళనాడుకి సరిహద్దుల్లో, దగ్గర సరిహద్దుల్లో ఒక 25 కిలోమీటర్ 30 కిలోమీటర్ల సరిహద్దుల్లో ఉండే జిల్లా. ఈ జిల్లాలో తిరుపతి డివైడ్ అయిన తర్వాత జిల్లాగా, కొత్త జిల్లాగా ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తర్వాత చిత్తూరుకి సంబంధించి, చిత్తూరు సర్వనింగ్కి సంబంధించి 7 నియోజకవర్గాలు పెట్టారు. ఈ 7 నియోజకవర్గాలు చంద్రబాబు నాయుడు కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, మా జిల్లా నుంచి ముఖ్యమంత్రి లేదు, ఎవరు కానీ జిల్లాకు సంబంధించి, కేంద్రానికి సంబంధించి ఒక పరిశ్రమ లేదు, ఒక మేజర్ కాలేజీ లేదు, ఒక యూనివర్సిటీ లేదు, ఒక మెడికల్ కాలేజీ లేదు. పేరుకి చిత్తూరు అని నిలిచిపోయిందండి. ఉన్న చక్కెర ఫ్యాక్టరీని మూసేసినారు, పాల డైరీని మూసినారు, విజయ పాల డైరీని. ఉన్న ఎంప్లాయీస్ పోయినాయి. ఏదో కొద్దో గొప్ప అమర్రాజా ఫ్యాక్టరీలో నుంచి వర్కర్స్ అయితే బతుకుతున్నారు కొంతమంది,
కొన్ని కుటుంబాలు ఒక 10,000 కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ ఫ్యాక్టరీకి కూడా ఈ మధ్య ఈ గవర్నమెంట్ వచ్చినాక దాని మీద కూడా ఆంక్షలు పెట్టినారు. కాబట్టి అటువంటి కంపెనీలు చాలా వచ్చే కంపెనీలు వీళ్ళు సోయాబులస్ కోసము లేదా రకరకాల వాళ్ళు డిమాండ్ల కోసము అన్ని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినాయి. సో ఇప్పుడు చిత్తూరు అంటే ప్రత్యేకంగా రాయలసీమ ప్రత్యేకంగా చూస్తే చిత్తూరుని మీ రాయలసీమ ప్రాంతంలో పరిపాలించినటువంటి ఇప్పటివరకు పరిపాలించే ముఖ్యమంత్రులు ఎవరు కూడా అభివృద్ధి పదంలో నడిపించలేదంటారు. ఎట్టి పరిస్థితులు లేదు, ఏమీ లేవు. ఒక కాలేజీ లేదని చెప్తాను కదా. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మీకు? అస్సలు ఏమీ లేదు. ఒక టిప్పర్ ఇసుక చిత్తూరు పక్క నుంచి తోలుతున్నారు. మా ఐరాలకు 25 కిలోమీటర్లు 46,000 రూపాయలు అండి టిప్పరు. ఒక్క టిప్పర్ ఇసుక. ఇప్పుడు ఈ స్కూళ్ళు ఏదో ఆయన మా బడి ఏదో కార్యక్రమం పెట్టినట్టు కదా, వాళ్ళే దించుకుంటున్నారు. కలెక్టరే ఆర్డరు 46,000 రూపాయలు ప్రభుత్వ సొమ్ము ఇచ్చి టిప్పర్ ఇసుక దించుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఇసుక దళారులు ఎవరుంటారు? మేజర్గా మా మంత్రివర్యులే ఉండారు. పేరు పెద్దరెడ్డి అండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. పెద్దరెడ్డి గారు. భయం లేదా పెద్దిరెడ్డి గారిని ఈ విధంగా చేస్తున్నారని చెప్తున్నారు? చేసేది అందరికీ తెలుసండి. వాళ్ళ టిప్పర్లే కదా పిఎల్ఆర్ తిరుగుతానేది. ఇప్పుడు పిఎల్ఆర్ మేము పెట్టుకొని తిరగలేదు కదా, వేరే పార్టీ వాళ్ళు పెట్టుకొని తిరగదు. టిప్పర్ ఇసుకొస్తే వాళ్ళదే కదా. ఎవరు ఆపలేరు దాన్ని, ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపలేరు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో టిప్పర్ ఇసుక 46,000 అండి. ఎవరో ప్రశ్నించడం లేదు. ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులండి, దౌర్జన్యాలు. మాకు ఇంకో విషయం ఏంటంటే పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఒక నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానన్నారు. పొంగునూరు నియోజకవర్గం వచ్చి రాజంపేటకు పోవాలి. అవును, మాకు చిత్తూరుకి వేసుకున్నారు. మా చిత్తూరు జిల్లాకు సంబంధించి పొంగునూరు నియోజకవర్గాన్ని మాకు వేసుకున్నారు. చంద్రగిరిని తిరుపతికి పెట్టినారు. ఆంతర్యం ఏమంటే అన్ని జిల్లాల్లో వాళ్ళు పెత్తనం ఉండాలనేది. వాళ్ళంటే రెడ్డి సమాజ వర్గం. ఆల్రెడీ రాయలసీమ మొత్తం వారికి అనుసంధానంలోనే ఉంది కదా. ఉండదంటే సరైన నాయకత్వం సరైన వర్గం లేదు కాబట్టి వాళ్ళు చెప్పిందే జరుగుతున్నది. జనసేన పార్టీ మీ పరిస్థితులు ఎలా ఉన్నాయండి రాయలసీమలో? మా పరిస్థితులు అంటే మాకు నాయకత్వ లోపం ఉండదండి, వాస్తవం చెప్పుకోవాలంటే. కాబట్టి ఓటర్లు అయితే కింద స్థాయిలో జనసేనకు బాగుండదు. దాన్ని క్యాచ్ చేసుకునే నాయకుడిని మనం తయారు చేసుకోవాలి. అంటే రాయలసీమలో ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి లేకపోతే ఆయన వర్గానికి, బేసిక్గా రాయలసీమలో రెడ్డి వర్గం అంటే తెలుగుదేశంలోనూ ఉన్నారు రెడ్లు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోనూ ఉన్నారు, జనసేనలోనూ రెడ్లు ఉన్నారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి వర్గం అంటే అది కాస్త బలమైనటువంటి వర్గం, గతంలో అధికారాన్ని చవి చూసినటువంటి వర్గం, ప్రస్తుతం అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వర్గం. ఆ వర్గాన్ని తట్టుకొని నిలబడి జనసేన నాయకులు అసలు అక్కడ ప్రచారాలు చేసుకోగలుగుతారా వచ్చే ఎన్నికల్లో? మేజర్గా ప్రభావం ఒక 5 నియోజకవర్గాల మీద ఉంటుందండి, క్యాస్ట్ బేసిక్గా ఎత్తుకున్న. ఓకే, తిరుపతి పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో గెలిస్తే 1,00,000 ఓట్లతో గెలిపించుకుంటాం. 1,00,000 ఓట్లు? 1,00,000 ఓట్లతో గెలిపిస్తాం. సాధ్యం అవుతుందా ప్రభాకర్ గారు 1,00,000 ఓట్ల మెజార్టీ అంటే? మెజార్టీయా? మెజార్టీ అండి. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ పొలిటీషియన్గా ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా స్ట్రాంగే అండి రాష్ట్రంలో అట్టెత్తుకుంటే. అయితే మీకు ఆశ ఉంది జనసేన అధినేత మీ ప్రాంతంలో పోటీ చేయాలని? చిరంజీవి గారు చేశారు కండి, దానికన్నా దౌర్జన్యం ఏం చేస్తారు ఇప్పుడు? అప్పుడే ఎక్కువ చేశారా రాజశేఖర రెడ్డి గారి హయాంలో? అప్పుడే ఎక్కువ చేసినారు కదా, ఇప్పుడు చేయలేరా జగన్ గారు? ఎట్టి పరిస్థితులు చేయలేరండి. అసలు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసి జనాల్లోకి ప్రచారం స్వేచ్ఛగా చేసుకొనిస్తారని అని మీరు అనుకుంటున్నారా? తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు రాయలసీమ జిల్లాల తరపున తిరుపతిలో పోటీ చేస్తే 1,00,000 మెజార్టీతో గెలిపించుకుంటా, లేదా గెలిపించుకొని మేము అసెంబ్లీలోకి అడుగు పెడతాం. ఒక జిల్లా వాసిగా చెప్తున్నా. లేదంటే నేను ఇప్పుడు గత 20 సంవత్సరాలకి రాజకీయ అనుభవం, రాజకీయ పార్టీల్లో ఉన్నాను కాబట్టి మెగా ఫ్యామిలీకి సంబంధించి ఉన్నాను. ముఖ్యంగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్గా జిల్లాకి వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉంటాను కాబట్టి నేను రాజకీయాల నుంచి దూరంగా పోతానండి గెలవకపోతే. అయితే తిరుపతిలో జనసేన అధినేత పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తుంది, గ్యారంటీగా వస్తుందండి. అంటే ఇది నిప్పు లేకుండా పొగరాదంటారు ప్రభాకర్ గారు. ఆల్రెడీ అక్కడక్కడ ఈ చర్చ వస్తూ ఉంది. ఎందుకంటే జనసేన అధినేత తిరుపతి వైపు చూస్తున్నారు. గతంలో వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా అక్కడి నుంచి గెలిచారు కాబట్టి అక్కడ కాస్త స్ట్రాంగ్గా వారికి బేస్మెంట్ ఉంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో చూసుకుంటే మెగా కుటుంబానికి తిరుపతి నియోజకవర్గం చాలా సేఫ్ ప్లేస్ అని కూడా అంటారు. అంటే ఇది పవన్ కళ్యాణ్ గారు నోటీసులో ఉందా లేకపోతే మీ మనసులోంచి వచ్చిన మాట? లేదు, వాళ్ళ నోటీసులో కూడా ఉండొచ్చు. ఎందుకంటే అది మేజర్ కేంద్రం, చిన్న నియోజకవర్గం, పరిధి కూడా చిన్నది.
రేణుగుంట అది కాబట్టి పరిధి చిన్నది కాబట్టి మేజర్ కమ్యూనిటీ ఉన్న ఏరియా, 50,000 ఓటింగ్ పైన ఉన్న మేజర్ కమ్యూనిటీ. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎంత ఉంటాయి? వాళ్ళవి 20,000 పైన ఉంటాయండి. బీసీలు ఉంటాయి మళ్ళీ ఎక్కువ. మెగా ఫ్యామిలీకి అక్కడ తిరుపతిలో బీసీలు, మైనారిటీలు ఉండరు. ఆల్రెడీ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువ కదా. సీనియర్ అభిమానులు ఎక్కువ. అసలు మెగా ఫ్యామిలీ సీనియర్ అభిమానులు అంటే ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ లో మైనారిటీలో ఎక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉండారండి. ఇప్పుడు కూడా ఉన్నారు ఆ సీనియర్లంతా ఇప్పుడు కూడా ఉండారు. వారందరూ ఇప్పుడు వస్తారా ఇంతోటి? వారంతా జగన్ గారితో, చంద్రబాబు గారితో స్టిక్ అయి ఉన్నారు కదా. ఇప్పుడు నేనంటే కులస్తుడు, నాకంటే ఆర్థిక లావాదేవీలు లేవు, కంపెనీలు లేవు, నేను ఓపెన్గా మెగా కుటుంబ సభ్యుని కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా తట్టుకొని చేయగలుగుతాం. ఇప్పుడు కొన్ని కులాస్తులు, కొన్ని సామాజిక వర్గాల అభిమానం ఉన్నా వాళ్ళ కమిట్మెంట్లు, వాళ్ళ వ్యాపారాలు, చిన్న చిన్న కుటుంబాలు బయట వస్తే ఏదైనా చేస్తే వాళ్ళు తట్టుకోలేరండి. అందుకనే కదా జనసేన అధినేత మిమ్మల్ని, మీ సామాజిక వర్గం మొత్తాన్ని మీరు పెద్దన్న పాత్ర పోషించండి, ఇలాగ రాజకీయంగా కాస్త భయంతో బతుకుతున్నటువంటి మిగతా చిన్న సామాజిక వర్గాలందరినీ కలుపుకొని వారికి పెద్దన్న పాత్ర పోషించండి అని మీకు పిలుపునిచ్చింది. అందుకే కదా పిలుపునిచ్చారు. వీళ్ళు కూడా రావాలని మేము కూడా కోరుతున్నాం. వేరే బీసీ వర్గాల నుంచి కానీ మైనార్టీ భయపడకుండా పాలక వర్గాలకు ఒత్తిళ్లకు భయపడాలని రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వస్తారండి, గ్యారంటీగా వస్తారు. తొందరలో జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. సో తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే మీరు పూల ప్రభాకర్ గారు చిత్తూరు జిల్లా ఉమ్మడి ఫ్యాన్స్ అధ్యక్షుడిగా ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఆయన ఇక్కడ పోటీ చేయాలని డిసైడ్ అయితే మేము ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫ్యాన్స్ మీటింగ్లు జరుగుతాయండి. మాకు ఏ సినిమా వచ్చినా, ఇప్పుడు ఏది వచ్చినా మాకు కమ్యూనికేషన్ ఉంటుంది హైదరాబాద్కు. మాకు కొన్ని సందర్భాల్లో అందరికీ నియోజకవర్గ అధ్యక్షులు కావచ్చు, మండల స్థాయి డిస్ట్రిక్ట్ కమిటీకి కావచ్చు, లేదా మండల అధ్యక్షులు పెట్టుకోవడం ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి. ఆ కోఆర్డినేటర్లో మేము చెప్తామన్నమాట. అంటే అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు ఫ్యాన్స్ అధ్యక్షులుగా, వాళ్ళకి మనం చెప్తాం. రేపు రాబోయే రోజుల్లో మన అధ్యక్షుల వారు మన జిల్లా, ఉమ్మడి జిల్లా నుంచి పోటీ చేసిన మనం అంతా పని కట్టుకొని మనం దగ్గరికి వెళ్ళి ఓటు అడగాలి, అడిగి గెలిపించుకోవాలని. చిరంజీవి గారు వచ్చారు అప్పుడు ఇంటింటికి ఓటు, వచ్చారు వీధి తిరిగి ఓటు, వీధి తిరిగారు. ఆయన తిరగలేదు, వెళ్ళలేదంటారు. ఇప్పుడు తిరుపతికి నీళ్ళు లేకుండా ఉంటే తెప్పించిందే తెలుగంగా నీళ్ళు చిరంజీవి గారు అండి. ప్రభాకర్ గారు, చిరంజీవి గారు తిరుపతిలో ఎమ్మెల్యేగా చేశారు కదా, ఆయన తిరుపతికి చేసినటువంటివి సేవలు ప్రత్యేకంగా ఏంటి అనేది మీ నోటితో నాకు చెప్పండి. కనీసం పైన 100 నుంచి 150 బోర్లు, వాటర్ బోర్లు, మంచినీళ్ళు బోర్లు వేసాడు. తెలుగంగాకు ప్రత్యేకంగా పైప్ లైన్ తెచ్చాడు. ఈ పొద్దుటికి కూడా ఆయన తెలుగంగా నుంచి తెచ్చిన వాటరే ఈ పొద్దుటికి కూడా పుష్కలంగా తిరుపతి అంతా నీళ్లు ఉన్నాయి. సీసీ రోడ్లు అంటే లెక్కే లేదండి. సిమెంట్ రోడ్లు ఆయన వేసినట్టు డ్రైనేజ్ కానీ ఏ గవర్నమెంట్లోనూ ఏ ఎమ్మెల్యే కూడా వేయలేదు. కానీ ఆయన చేసి ఉండేటివి ముందుకు రానిలేదు. అంటే మీరు ప్రచారం చేసుకోవాలి, ఫెయిల్ అయ్యారు అక్కడ. అప్పుడు ఏమీ లేదండి. ఈ మార్పు మాకు సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు. మీ వాయిస్ ఎవరు తీసుకోరు కదా, చెప్తే తీసుకునే వాళ్ళు లేరు కదా. అంత చేసినా ఆయన శాసనసభ్యుడిగా అతి తక్కువ కాలంలోనే మళ్ళీ రిజైన్ చేసి రాజ్యసభకి వెళ్ళారు కదా. ఉన్నన్ని రోజులు సర్వీస్ చేశారు నియోజకవర్గానికి. కరుణాకర్ గారు ఏం చేయలేదా? కరుణాకర్ రెడ్డి అస్సలండి ఆయన చేసి ఉండే దాంట్లో నాకు తెలిసి ఒక 10 పైసలంతా కూడా కరుణాకర్ రెడ్డి చేయలేదు. చిరంజీవి గారు చేసిండే ఫండ్స్ తెచ్చి డెవలప్ చేసి ఉండే దాంట్లో కరుణాకర్ రెడ్డి 10 పైసలంతా కూడా ఏమీ చేయలేదు. శేషపత్రం రిలీజ్ చేయమండి, ఇప్పుడు లెక్కలు ఉంటాయండి, వాళ్ళ దగ్గరనే ఉంటాయి. చిరంజీవి గారికి ఎమ్మెల్యే ఫండ్స్ ఎంత వచ్చింది, ఏడాది ఖర్చు పెట్టినట్టు తీయమనండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఫండ్స్ ఏమి వచ్చినాయని తీయమనండి, చర్చకి పెట్టమనండి. మొత్తానికి ప్రభాకర్ గారు వచ్చే ఎన్నికల్లో జనసేన తరపు నుంచి అక్కడ పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఉందా ఎమ్మెల్యేగా? లేదండి. మేము ఎలాంటి మా నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి మేము పోటీ చేసి పక్క జిల్లా నియోజకవర్గాలకు సంబంధించి నేను ఎక్కడ పోటీకి అయితే పోనండి. మెగా కుటుంబానికి సంబంధించిన ఒక పార్టీ పోయింది కాబట్టి, ఈ పార్టీ వాళ్ళ తమ్ముడు వచ్చినాడు కాబట్టి ఏదో మేము కూడా గట్టి నమ్మకంతో ఎన్నో ఒడిదుడుకులున్నా, బాధలున్నా, సమస్యలున్నా తట్టుకొని నిల్చుకొని ముందుకు పోతున్నామండి. మేము పార్టీని అధికారంలో తీసుకురావాలని కింద స్థాయిలో మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం కూడా చేసుకొని ముందుకు పోతున్నాం. అంటే రాయలసీమలో కూడా జనసేన బలపడుతుంది. జనసేన బలం కేవలం కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర వైపే ఉంది. అసలు రాయలసీమలో పూర్తిగా జనసేన జీరో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. లేదండి, జనసేన కూడా మనకు రాయలసీమలో గట్టిగా ఉండదు. కొన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గెలిచే స్థానాలు కూడా
ఉదాహరణకు ఇప్పుడు మాకు తిరుపతిలో పిఆర్పికి ఇప్పుడు పిఆర్పిలో తిరుపతిలో చిరంజీవి గారు చేశారు. చిత్తూరులో ఇప్పుడున్న ప్రజెంట్ వైసీపీలో ఉన్న ఏఎస్ మనోహర్ గారు, సారీ జంగాలపల్లి శ్రీనివాస గారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు, వైసీపీ ఎమ్మెల్యే గారు అప్పుడు పిఆర్పీలో చేశారు. జస్ట్ 750 ఓట్లతోనే ఓడిపోయినారు. ఇప్పుడు ఆ టికెట్ మేము గెలుస్తామండి. చిత్తూరు శోభా నాగిరెడ్డి గారు కూడా ప్రజారాజ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆళ్ళగడ్డ నుంచి. ఆళ్ళగడ్డ అంటే రాయలసీమలో మేజర్గా కొన్ని సామాజిక వర్గం ఉండే గట్టిగా ఉండే ఏరియాలు కొన్ని ఉన్నాయండి. అవి కరెక్ట్గా మేము ప్లాన్ చేసుకొని కరెక్ట్గా పోతే గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో అంటే ఖచ్చితంగా రాయలసీమలో కూడా జనసేన బలపడుతుంది అని కరాఖండికి చెప్తున్నారు. బలపడింది. ఏదేమైనా జనసేన పార్టీ అధ్యక్షుడు మాత్రం మీ రాయలసీమలో ప్రత్యేకించి మీ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన తిరుపతిలో పోటీ చేయాలని చెప్పేసి మీరు బలమైన ఆంక్షతో ఉన్నారు. ఇక నియోజకవర్గం జిల్లాలో కూడా అదే ఆంక్షతో ఉన్నారా? జిల్లాలో అన్ని సామాజిక వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ గారు తిరుపతి నుంచి పోటీ చేయాలనేది మా ఆకాంక్ష. మేము ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే రాయలసీమ జిల్లాల నుంచి ఆయన పోటీ చేసి ముఖ్యమంత్రి అవుతాడనేది మా నమ్మకం. ఎన్టీ రామారావు కూడా తిరుపతి నుంచి పోటీ చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీఆర్తో పోల్చొచ్చా పవన్ కళ్యాణ్ గారిని? అదే ఆధారం కదండి. ప్రజలు ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు బస్సులు పెట్టి బిర్యానీ ఇచ్చి డోక్రా మహిళలను భయపెట్టి వెలుగు సంఘంలో ఉన్న సీసీలు కావచ్చు అందరినీ పెట్టి ఎండిఓ ఎంపీడీఓ అందరూ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి ఎంఆర్ఓ కాడి నుంచి ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరూ డబ్బిచ్చి తోలుతున్నారు, బెదిరించి వాళ్ళు సభలు మనం చూస్తూనే ఉన్నాము. స్వచ్ఛందంగా ఆయన ఈరోజు ఒక తిరుపతే కావచ్చు, లేదా ఒక అనంతపురం కావచ్చు, ఒక చిత్తూరే కావచ్చు, ఒక కడపే కావచ్చు, ఎక్కడికి వచ్చినా లక్షల్లో వస్తున్నారు. ఏ నాయకుడు ఏ అభిమానికి 1 లీటర్ పెట్రోల్ కొట్టించిన వాళ్ళు లేదు, ఒక ప్యాకెట్ అన్నం తీయించిన వాళ్ళు లేదు. స్వచ్ఛందంగా ఆయన మీద అభిమానంతో వచ్చే అభిమానులండి. అది మెగా కుటుంబానికి సంబంధించిన ఫ్యాన్స్ అంత గట్టిగా ఉంటారు. రైట్, ధన్యవాదాలు ప్రభాకర్ గారు. నమస్తే అండి బ్రహ్మ. మరిది చూశారు కదా, వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేస్తే 1,00,000 ఓట్ల మెజార్టీతో తిరుపతి నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఖాయం. అదేవిధంగా తిరుపతి నుంచి పోటీ చేస్తే ఆయనకి ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం, అదృష్టం కూడా ఉంటుందని చెప్పేసి సీనియర్ మెగా అభిమాని ఉమ్మడి చిత్తూరు జిల్లా చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు పూల ప్రభాకర్ గారు చెప్తున్నారు. మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్.